Students, this is K. Mojakar, lecturer in commerce. In previous video, we have discussed about the part 1 of the skills of new class entrepreneurs. In today's video, we can discuss about the remaining part of the entrepreneurs skills. Okay, before going to discuss this video, till now who have not yet subscribed my channel, subscribe my channel. Please like, share and comment. Due to sharing of many people this video, it will be able to helpful to them. Okay, before coming into the topic, next point is after assuming the risk మనం రిస్క్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏమిటంటే అన్సీజింగ్ క్యూరియాసిటీ. వాట్ ఈస్ మీన్ బై క్యూరియాసిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో వాట్ ఈస్ మీన్ బై అన్సీజింగ్. ఏమి అన్సీజింగ్ అంటే? అన్సీజింగ్ అంటే మీనింగ్ ఏమిటంటే ఎడతెగని అంటే ఆల్ యు నో అంటే ఆల్వేస్ డూయింగ్ హార్డ్ వర్క్. అంటే ఇన్ ఒక్క మాటలో చెప్పాలంటే పట్టుదలతో హార్డ్ వర్క్ చేయాలి. హీ షుడ్ బి ఏ స్టిఫ్నెస్, హీ షుడ్ బి ఏ కాన్ఫిడెంట్, హీ షుడ్ బి ఏ సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఎంత డిస్టర్బెన్సెస్ అయినా సరే, ఎంత రిస్క్ వచ్చినా సరే, ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఎలా డిస్టర్బెన్స్ చేసేసినా సరే, అన్సీజింగ్ క్యూరియాసిటీ ఎడతెగని అంటే పట్టు వదలని విక్రమార్కులాగా ఆ విధంగా క్యూరియాసిటీ, ఏదో ఒక చేయాలి, ఇంటెన్సిటీ, ఏదో ఒక సర్వీస్ చేయాలి, ఏదో ఒక హార్డ్ వర్క్ చేయాలి, ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలి, కాంపిటీషన్లో నంబర్ 1 ఉండాలి. ఇది ఈవెన్ దో లైక్ దిస్ లాట్ ఆఫ్ ఆర్ దేర్, దట్ ఈస్ మీన్ బై అన్సీజింగ్ క్యూరియాసిటీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఎడతెగనిగా కంటిన్యూస్గా హార్డ్ వర్క్ అనేది చేస్తుండాలి ఒక ఎంటర్ప్రెన్యూర్. నెక్స్ట్ ఏమిటంటే రెస్ట్లెస్ అర్జ్ టు గెట్ గోయింగ్. అంటే ఎప్పుడు ఏదో ఒకటి తపన, అంటే ఏం తపన ఉండొచ్చు ప్రతి ఎంటర్ప్రెన్యూర్కి మనకు తెలిసిందే. హార్డ్ వర్క్ చేయడము, కొత్త ధనంలో చూపించడం. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ప్రోడక్ట్స్ అయితే తయారు చేస్తూనే ఉంటాడు ఎంటర్ప్రెన్యూర్, మనకు తెలిసిందే. ఒక డెవలప్డ్ కంట్రీస్కి ఎంతో ఎకనామిక్ సిస్టమ్కి పాటు పడుతూనే ఉంటాడు. కాకపోతే అది అయిపోయినాక ఇంకా చేయాలి, ఏదో ఒక కొంత చెప్తాం కదా మనము నెక్స్ట్ ఫీల్డ్కి ఏ విధంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే నెక్స్ట్ ఏ విధంగా అంటే ఎప్పుడు ఏదో ఒక తపన, ఏదో ఒక సాధించాలి. అంటే మన అల్టిమేట్ మెయిన్ ఏమి, ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ కస్టమర్స్కి అందించాలి. దాంతోపాటు ప్రాఫిట్స్ పరంగానే కాదు, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అందించాలి, మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది అందించాలి, గవర్నమెంట్ నుంచి మంచి బెనిఫిట్స్ ఏవైనా సరే, టోటల్ ఎకనామిక్ సిస్టమ్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు మన ఇండియాలో ఎంటర్ప్రెన్యూర్స్ అనుకుంటే ఎప్పుడు వేరే కంట్రీస్తో కంపారిజన్ చేస్తే మనది డెవలపింగ్ కంట్రీ అని తెలుసు. కాకపోతే ప్రతి ఎంటర్ప్రెన్యూర్ ఏ విధంగా అంటే రెస్ట్లెస్ అర్జ్ టు గెట్ గోయింగ్ అంటే ప్రతిసారి ఒక తపన. వెన్ ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తయారు చేసి మన ఇండియన్ ప్రోడక్ట్స్ గ్లోబల్ లెవెల్లో ఎలా కొంటారు అంటే ఆ విధంగా తపన అనేది ఉండాలి ప్రతి ఎంటర్ప్రెన్యూర్కి. ఎందుకంటే రెస్ట్లెస్ అర్జ్ అంటున్నాడు. అంటే రెస్ట్లెస్ అంటే కంటిన్యూస్గా, రెస్ట్ లేకుండా. రజ్ అంటే ఇప్పుడు నేను చెప్పినాను, రజ్ మీన్స్ తపన. అంటే ఆ విధంగా కంటిన్యూస్గా, రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా గెట్ గోయింగ్. వన్ ప్రోడక్ట్ అయిపోతే నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 లైక్ దిస్ కంటిన్యూస్లీ షుడ్ గో. దెన్ ఓన్లీ వీ కెన్ అచీవ్ ద సక్సెస్. నెక్స్ట్ ఏమిటంటే సెన్స్ ఆఫ్ అక్విజిటివ్నెస్ టు గెట్ థింగ్స్ డన్. అంటే ఇక్కడ ఏమిటంటే ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ ఇన్ అక్వైరింగ్ మనీ. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంతసేపు మనం నార్మల్గా క్వాలిటేటివ్గా ఆలోచించినాం ఈ ప్రీవియస్లో. అంటే మనం క్వాలిటేటివ్గా అసంప్షన్ అనేది చేసుకుంటున్నాం. ప్రతి ఎంటర్ప్రెన్యూర్ ప్రాఫిట్స్ పరంగా కాకుండా జస్ట్ వెల్త్ మ్యాక్సిమైజేషన్ అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. ఇన్నోవేటివ్కి ఎప్పుడు ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ తయారు చేస్తుంటాడు, కస్టమర్స్ యొక్క క్వాలిటీ ఆలోచిస్తుంటాడు, ఏ విధంగా సర్వీస్ చేయాలి, ఏ ఎకనామిక్ కంట్రీని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, దాంతోపాటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కానీ, జీడిపి కానీ, ఇలా లేకపోతే నేషనల్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, ఇవంతా మనం క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ కానీ మనం కన్సిడర్ చేస్తాం. అంటే నాన్ మనీ వచ్చేవంతా ఏమిటంటే క్వాలిటేటివ్. మనీకి సంబంధించి వచ్చినంత క్వాంటిటేటివ్ అంటాం. ఏదైతే డబ్బుతో కొలుస్తామో అవంతా క్వాంటిటేటివ్. ఏదైతే మెజర్ చేయలేమో అవంతా మనం ఏం చేయగలమంటే క్వాలిటేటివ్ మెథడ్ అనుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అజంప్షన్స్ అని తీసుకున్నాం. ఇవంతా కేవలము ఈ విగ్రెస్ ఎనర్జీ అంటే కాన్స్టెంట్గా ఫ్రీక్వెంట్గా ఎనర్జీ చేయడం, కొత్త ధరమైన ఆలోచనలు, రిస్క్ తీసుకోవడము, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవంతా ప్రొవైడ్ చేయడం అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటేటివ్ తీసుకున్నాం. ఇక్కడ సెన్స్ ఆఫ్ అక్విజిటివ్నెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. ఇప్పుడు జనరల్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో 2 ఆబ్జెక్టివ్స్ ఏవి మెయిన్గా, ఒకటి వెల్త్ మ్యాక్సిమైజేషన్, రెండోది ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. రెండోది ప్రాఫిట్
మ్యాక్సిమైజేషన్. ఇప్పుడు ఇవంతా వెల్త్ మ్యాక్సిమైజేషన్ అనుకుంటే ఇది మనము ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ చెప్పేది ఏమిటంటే ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ ఇన్, అంటే ఎక్కువగా ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ ఇన్ అక్వైరింగ్ మనీ ఆర్ మెటీరియల్ థింగ్స్, అంటే ఏదైనా సరే మనీ కానీ మెటీరియల్స్ కానీ ఏ రిసోర్సెస్ అయినా సరే. అంటే ఇంకోటి కూడా నేను చెప్తాను, నాట్ ఓన్లీ మనీ, ఇక్కడ బోత్ ప్రాఫిట్ అండ్ వెల్త్ మ్యాక్సిమైజేషన్ 2 ఆబ్జెక్టివ్స్ వేసుకుందాం ఇక్కడ, ప్రాఫిట్ యాజ్ వెల్ యాజ్ వెల్త్. ఒకటి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్గా చూసుకున్నట్టయితే ఒక ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ దేనిపైన చూపిస్తాడు, ఎక్కువగా ఇంట్రెస్ట్ దేని చూపిస్తాడంటే ఎలా మనీని ఎర్న్ చేయాలి, how to earn the money in this competitive world, how I have to become the number one in this situation. Other qualitative aspects is how I have to acquire things from various levels. అంటే అక్వైర్ థింగ్స్ అంటే ఇప్పుడు మెటీరియల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు వెల్త్ ఆస్పెక్ట్ పరంగా తీసుకుంటే ఏ విధంగా నేను ఎక్కువ ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ చూపించడం మెటీరియల్స్లో కానీ, ఎలాంటి రిసోర్సెస్ ఎక్కడి నుంచి నేను, అంటే అక్విజిటివ్నెస్ అంటే సెన్స్ ఆఫ్ అక్విజిటివ్స్, ఏ విధంగా మనము ఆ యొక్క థింగ్స్ని అచీవ్ చేసుకోవాలి, గెట్ థింగ్స్ డన్, మనం ఏ విధంగా అన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ థింగ్ దట్ వాట్ వీ డూ, అన్ని రిసోర్సెస్ అనేది మనం ఏం చేసుకుంటాము, అలోకేట్ చేసుకుంటాం కదా. ఇక్కడ కూడా సేమ్ మనం ఏం చేస్తున్నామంటే ఒక ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాము, అక్వైరింగ్ మనీ కానీ ఇన్ మెటీరియల్స్ థింగ్స్ కానీ. ఓకేనా, ఫైనల్ ఒకటి ఏం చెప్పానంటే సెన్స్ ఆఫ్ అక్విజిషన్స్ టు గెటింగ్ థింగ్స్ అంటే ఏమిటంటే ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ ఇన్ అక్వైరింగ్ మనీ ఆర్ మెటీరియల్ థింగ్స్, ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ ఇన్ అక్వైరింగ్ మనీ ఆర్ మెటీరియల్ థింగ్స్ ఏదైనా కావచ్చు. ఇది మీరు కీ పాయింట్స్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై ఇన్సైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా మనము ఒక ఇంటర్నల్గా ఉండేది ఏ విధంగా మనం ఎక్స్టర్నల్గా చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ వన్ ప్లాన్, ఇన్సైట్ మీన్స్ దెర్ ఈస్ వన్ ప్లాన్, ఈ ప్లాన్ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవుతుంది, దెన్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్ ఓన్లీ. నెక్స్ట్ వన్ ఈస్ గ్యాంబ్లర్ ఇన్స్టింక్ట్. వాట్ ఈస్ మీన్ బై గ్యాంబ్లర్ ఇన్స్టింక్ట్ అంటే గ్యాంబ్లర్స్ అంటే అంటున్నారు. వాట్ ఈస్ మీన్ బై హియర్ గ్యాంబ్లర్ మై డియర్ స్టూడెంట్స్, టెల్ మీ దట్ హియర్ గ్యాంబ్లర్ అంటే ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంబ్లర్స్ అంటే మనం ఏమి జూదగాళ్ళు అంటున్నాం, అంటే ఎవరైతే గేమ్స్ ప్లే చేస్తుంటారు. ఇప్పుడు మనము ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఆలోచించుకుందాం. ఐటీ యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఏమి దెర్ ఆర్ 5 heads ఆఫ్ ఇన్కమ్. ఏమి ఫస్ట్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ ఇండివిజువల్స్, అంటే ఏ ఎంప్లాయీస్ అయితే ఎర్న్ చేస్తుంటారో వాళ్ళు. సెకండ్ వన్ సెకండ్ హెడ్ వచ్చి ఇన్కమ్ ఫ్రమ్ హౌసెస్. నెక్స్ట్ థర్డ్ హెడ్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. నెక్స్ట్ ఫోర్త్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ capital gains according to under section 54. నెక్స్ట్ ఫిఫ్త్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇప్పుడు మనము ఈ గ్యాంబ్లర్స్ ఇన్స్టింక్ట్ పాయింట్ కనుక పర్టికులర్గా మనం డిస్కస్ చేసినట్టయితే ఇన్కమ్ ఫ్రమ్ ఇండివిజువల్స్ కాదు. ఇక్కడ గ్యాంబ్లర్స్ అంటే ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇది ఇన్కమ్ ఫ్రమ్ ఫిఫ్త్ హెడ్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇక్కడ ఏమేమి వస్తుంది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఈ 4 headsలో సంపాదించడం కాకుండా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నట్టయితే. ఇప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ ఇండివిజువల్స్ అంటే కేవలం శాలరీస్ మాత్రమే ఇంక్లూడ్ చేస్తాం. అందులో వాడు ఏ టైప్ ఆఫ్ ఎంప్లాయీ అయినా ఉండొచ్చు, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కంపెనీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఇప్పుడు మెయిన్గా మనం జనరల్గా ఎక్కువ శాతము బోత్ ఎంప్లాయీస్ ఆర్ పేయింగ్ ద ట్యాక్స్ టు దట్ ఎక్సెప్ట్ ద అగ్రికల్చర్ ఇన్కమ్ వీ నో దట్ అకార్డింగ్ టు section 10 subsection 1 ద అగ్రికల్చరల్ ఇన్కమ్ ఈస్ exempted. ఆఫ్ కోర్స్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ నుంచి ఏదైనా ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇట్ కమ్స్ అండ్ ద ఇన్కమ్ ఫ్రమ్ ఇండివిజువల్స్. ఇన్కమ్ ఫ్రమ్ హౌసెస్లో వచ్చింది కమ్స్ అండ్ ద సెకండ్ హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌసెస్. నెక్స్ట్ థర్డ్ హెడ్ ఏంటంటే బిజినెస్లో కానీ ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్లో ఎర్న్ చేస్తూ ఉంటే, ఇప్పుడు వీడు బిజినెసే కాబట్టి ఎంటర్ప్రెన్యూర్ కంపల్సరీ వీడు ఆ యొక్క థర్డ్ కేటగిరీకి వెళ్తారు. నెక్స్ట్ ఆ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే అండర్ సెక్షన్ 54 ప్రకారం ఏదైతే అసెట్స్లో వచ్చిన ఇన్కమ్, రియల్ ఎస్టేట్ బిజినెస్. క్యాపిటల్ అంటే మనకు తెలిసిందే వాట్ ఈస్ మీన్ బై క్యాపిటల్, ఏ బెనిఫిట్ విచ్ గివ్స్ 3 or more years. మనకు తెలిసిందే లాంగ్ టర్మ్ డెసిషన్స్ అంటే 3 or more years ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్ అంటే 1 year కంటే తక్కువ ఉంటుంది. ఏ ఇన్కమ్ అయితే లైక్ డెటార్స్ ఏదైనా సరే లిక్విడిటీ 1 yearగా కన్వర్ట్ అయిపోతుందో వాటిని వర్కింగ్ క్యాపిటల్ అంటాము. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నానంటే క్యాపిటల్ గెయిన్స్ అంటే అక్విజిషన్, రియల్ ఎస్టేట్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్లో వచ్చిన, రియల్ ఎస్టేట్ బిజినెస్లో వచ్చిన ఇవంతా ఏమైంది క్యాపిటల్ గెయిన్స్ అంటే
ఆ విధంగా కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫైనల్ హౌస్ ఏమిటంటే ఇవి కాకుండా నెక్స్ట్ ఫిఫ్త్ హౌస్ ఏమిటంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ హౌసెస్. ఇక్కడ ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గేమ్స్లో హార్స్ రేసెస్, పజిల్ గేమ్స్ ఇలాంటిది ఏదైనా సరే గేమ్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము there will be some persons will be play the cards, all this comes under ఇన్కమ్ ఫ్రమ్ అదర్ హౌసెస్. ఇక్కడ గ్యాంబ్లర్స్ అంటే మోసగాళ్ళు మీనింగ్. ఇక్కడ వీళ్ళు కూడా ఈ విధంగా ఇది కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వస్తుంది. కాకపోతే మనము ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్లో మనం ఎందుకు ఈ విధంగా డిస్కస్ చేస్తున్నామంటే వీ నో ద క్యారెక్టర్. ఏం గ్యాంబ్లర్స్ యొక్క క్యారెక్టర్ ఏమి, ఏ విధంగా ఎవరిని అంటే ఇక్కడ జనరల్గా గ్యాంబ్లర్స్ ఏమి ఎవరిని ఎంత ఎక్స్ప్లాయిట్ చేసి ఎవరిని ఎంత మోసం చేసి ఆ విధంగా ఇన్కమ్ అనేది గ్యాంబ్లర్స్ అనేది ఎర్న్ చేస్తుంటారు. వీ నో దట్. అది గ్యాంబ్లర్స్ అంటే వాడు ఏదైనా సరే ఏ సిచ్యువేషన్ అయినా యూటిలైజ్ చేసుకుని ఎర్న్ చేస్తుంటాడు. కాకపోతే ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్లో మనం డిస్కస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఆ విధంగా ఉండాలి. అంటే ఇప్పుడు గ్యాంబ్లర్స్ యొక్క మెయిన్ మోటివేషన్ ఏమి, అందరినీ ఎక్స్ప్లాయిట్ చేసి మోసం చేసి నెంబర్ 1 పొజిషన్లో ఉండాలంటాడు. ఇక్కడ కూడా సేమ్ అంటే ఆ విధంగా అంటే వాడి యొక్క గ్యాంబ్లర్స్ యొక్క ఎప్పుడు ఆలోచన ఉంటుంది ఏ విధంగా ఫోకస్ చేయాలి, దాన్ని ఏ విధంగా అతన్ని మనం ఓడించి విన్ అవ్వాలి. ఇక్కడ కూడా సేమ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రకారం మనం చెప్పుకున్నట్టయితే వాడి ఫోకస్ ఆ విధంగా ఉండాలి. అంటే ఎప్పుడు దానిపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎప్పుడు మనము హౌ టు విన్ దిస్ కాంపిటీషన్, ఏ విధంగా మనము, ఎందుకంటే ఇప్పుడు మనము బిజినెస్ చేస్తున్నాం కాబట్టి వీ డోంట్ నీడ్ ఎనీ సాక్రిఫైసెస్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 2 persons, థింక్ దట్ దెర్ ఆర్ 4 persons, దెర్ ఆర్ ABCD. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ దెర్ ఆర్ సేమ్ బిజినెస్, వీళ్ళు సేమ్ బిజినెస్ పెట్టుకున్నారు. అఫ్కోర్స్ ఆల్ 4 members ఆల్సో ఏ ఫ్రెండ్స్, కోర్స్. కాకపోతే వీ నో దట్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఈస్ డిఫరెంట్, బిజినెస్ ఈస్ ఆల్సో ఏ డిఫరెంట్. వీ డోంట్ కన్సిడర్ ఈక్వల్. ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఈజ్ బిజినెస్. ఇక్కడ కూడా ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే ఏ విధంగా వీ హ్యావ్ టు రీచ్ దట్ కాంపిటీషన్, హౌ వీ హ్యావ్ టు అచీవ్ ద సక్సెస్, హౌ వీ హ్యావ్ టు ఎర్న్ ద ఇన్కమ్, దెన్ హౌ వీ హ్యావ్ టు ఎర్న్ దిస్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. దట్ ఈస్ మీన్ బై గ్యాంబ్లర్స్ ఇన్స్టింక్ట్. ఆర్ యూ అండర్స్టాండ్? అంటే హౌ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ బిజినెస్, దట్ ఈస్ ద గ్యాంబ్లర్స్ ఇన్స్టింక్ట్. నెక్స్ట్ వన్ ఈస్ ఇనిషియేటివ్. ఇనిషియేటివ్ మీన్స్ వీ నో దట్ హౌ ఈస్ హీ అండర్టేకింగ్ ద చార్జ్. ఇప్పుడు ఇనిషియేటివ్ అంటే అండర్టేక్ చేయడం ఏదైనా యాక్టివిటీస్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏ విధంగా యాక్టివిటీస్ని అండర్టేక్ చేస్తున్నాడు మనము డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇనిషియేట్ చేస్తున్నాడు, ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నాడు, ఏ విధంగా సక్సెస్ ద్వారా తీసుకెళ్తున్నాడు. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఆల్ వీ నో అనదర్ పాయింట్ ఈస్ creativity. Creativity is nothing but innovation. Almost all we have discussing about that till now. Innovation only, how we have to create చేయాలి ఏ విధంగా అని మనం డిస్కస్ చేసిందే. నెక్స్ట్ వన్ ఈజ్ జస్ట్ టు ఎక్స్ప్లోర్ ద అన్ఎక్స్ప్లోర్. అంటే ఇక్కడ వాట్ ఈస్ మీన్ బై జస్ట్ టు ఎక్స్ప్లోర్ అన్ఎక్స్ప్లోర్ మీన్స్ హియర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా మనము లేని యాక్టివిటీస్ని, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ నో ఎనీథింగ్ లేని వాటిని మనము ఏ విధంగా అక్వైర్ చేసుకోవాలి, లేని విధంగా మనము ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ నో రిసోర్సెస్ మై డియర్ స్టూడెంట్స్. ఏ విధంగా రిస్క్ లేదు, ఇది చాలా రిస్క్ అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ అవైలబిలిటీ లేదు కొన్నిసార్లు. ఆ అవైలబిలిటీలో లేని దాన్ని మనం ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, ఏ విధంగా మనము వాటిని సమకూర్చుకోవాలి. దట్ ఈస్ మీన్ బై జస్ట్ టు ఎక్స్ప్లోర్ ద అన్ఎక్స్ప్లోర్. జస్ట్ టు ఎక్స్ప్లోర్ ద అన్ఎక్స్ప్లోర్. ఏదైనా సరే మనం లేని దాన్ని ఏ విధంగా హార్డ్ వర్క్ చేసుకుంటాము. దెర్ ఆర్ సెవరల్ సినానిమ్స్ అకార్డింగ్ టు ది నెట్, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ అకార్డింగ్ టు ది ఎంటర్ప్రెన్యూర్షిప్. ఏమంటే ఆ విధంగా నీ యొక్క కెపాసిటీ ఉండాలి. యూ హ్యావ్ టు బీ క్రియేటివ్. ఏదైనా సరే నువ్వు లేని వాటిని అయినా క్రియేట్ చేసుకోవాలి. అఫ్కోర్స్ వీ నో దట్ క్రియేటివిటీ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ బెస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్షిప్. నెక్స్ట్ వన్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ. ఏ విధంగా ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్. అఫ్కోర్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వీ విల్ గెట్ సెవరల్ ప్రాబ్లమ్స్. అఫ్కోర్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది బిజినెస్, ఇప్పుడు 5 years అయిపోయినాక మళ్ళీ ప్రాబ్లమ్స్ రావని దెర్ ఈస్ ఎనీ గ్యారంటీ? నో. డెఫినెట్లీ దెర్ విల్ బీ సమ్ కమింగ్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్. ఆల్ ఆఫ్ అస్ వి నో. అలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉండాలి. సడన్గా we have got the losses, thing that we have get the losses, then under that situation how we have to overcome that situation, then how we have to use that creativity. ఆ ప్రాబ్లమ్ని అలౌ చేయాలంటే ఏ విధంగా మనం రిసోర్సెస్ తీసుకోవాలి, ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ అయింది దాని పరంగా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, క్రియేటివ్గా క్లియర్గా మనము మార్చుకోవాలి. నెక్స్ట్ అబిలిటీ టు మార్షల్ రిసోర్స్ అంటే ఓవరాల్గా, అంటే నేను ఇప్పుడే చెప్పినాను
మార్షల్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఏ విధంగా అక్వైర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్షల్ అని మనము ఎకనామిక్స్ పరంగా తీసుకున్నామంటే మార్షల్ యొక్క మెయిన్ ఏమేమి, వెల్త్ మ్యాక్సిమైజేషన్, వెల్ఫేర్ మ్యాక్సిమైజేషన్. యాడమ్ స్మిత్ వెల్త్ మ్యాక్సిమైజేషన్ గురించి చెప్పినాడు, ఆల్ఫ్రెడ్ మార్షల్ వెల్ఫేర్ మ్యాక్సిమైజేషన్ గురించి చెప్పినాడు. కాకపోతే ఇక్కడ జస్ట్ చిన్న చేంజ్ ఏమిటంటే, అఫ్కోర్స్ రిలేటెడ్ ఓన్లీ, బట్ వీఆర్ యూజింగ్ వై దిస్ మీన్స్ ఇన్ దిస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాన్సెప్ట్ ఏమిటంటే, ఇక్కడ అబిలిటీ టు మార్షల్ రిసోర్సెస్ అంటే ఏ విధంగా నువ్వు యొక్క రిసోర్సెస్ని అంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ పైన మనం ఏ విధంగా ఫోకస్ చేస్తున్నాడు. ఇవి ఇక్కడ కూడా సేమ్ ఆ యొక్క రిసోర్సెస్ని ఏ విధంగా నువ్వు యొక్క హ్యాండిల్ చేసుకుంటున్నావు అంటే ఓవరాల్ రిసోర్సెస్ని నువ్వు ఏ విధంగా మార్చుకుంటున్నావు. నెక్స్ట్ వీ ఆల్సో నో దట్ టు అచీవ్ వన్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ఏ విధంగా మనము ఆ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేసుకోవాలి. వీ హ్యావ్ బ్రీఫ్ డిస్కషన్ ఆన్ మెనీ ఆఫ్ దిస్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ఏ విధంగా అచీవ్ చేసుకోవాలి, ఏ విధంగా ఆబ్జెక్టివ్ పెట్టుకోవాలి, ఏ విధంగా ఆబ్జెక్టివ్ పెట్టుకొని ఏ విధంగా మనం ఫోకస్ చేయాలి, ఆ ఫోకస్ని మనం ఏ విధంగా గోల్స్ని మార్చుకోవాలి. ఆల్ వీ హ్యావ్ నో దట్. దెన్ ఫైనల్ ఈజ్ ద అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ. ఫైనల్ వన్ ఈజ్ ద అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ. ఏ విధంగా నువ్వు అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ హ్యాండిల్ చేయగలుగుతావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్నీ తీసుకుంటున్నావు, మొత్తము ప్రమోషనల్ ఫార్మాలిటీస్, ఇన్కార్పొరేషన్ మొత్తం తీసుకున్నావు, షేర్ హోల్డర్స్ని మొత్తం అక్వైర్ చేసుకున్నావు, మొత్తము చేసేసుకుంటున్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ ఉంది నీ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఇన్నోవేటివ్ టాలెంట్ ఉంది, మొత్తం మెయింటైన్ చేస్తున్నావు. నీ దగ్గర సూపర్వైజింగ్ స్కిల్స్ లేకపోతే మొత్తం ఏమవుతుందని వేస్ట్. అఫ్కోర్స్ యు ఆర్ టాలెంటెడ్, బట్ ఆ యొక్క టాలెంటెడ్ని కెపాసిటీ హ్యాండ్లింగ్ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ గివ్ అనదర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎడ్యుకేషన్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ ఏమిటంటే ఎప్పుడు ఇన్నోవేటివ్గానే ఆలోచిస్తుంటాడు, మంచి గ్రోత్ అనేది వస్తాడు. వాడు ఆటోమేటిక్గా ఫోకస్ చేసి ఒక గుడ్ పొజిషన్కి వచ్చినాడు. గుడ్ పొజిషన్కి వచ్చి ఒక ప్రిన్సిపల్ అయినాడు అనుకోండి, హీ గాట్ ద పోస్ట్ ఆఫ్ ది ప్రిన్సిపల్. అఫ్కోర్స్ గుడ్, వెరీ గుడ్, అప్రిషియబుల్. కాకపోతే ఇక్కడ ఈ పొజిషన్కి వచ్చేసిన వాడు అడ్మినిస్ట్రేటివ్ని ఒక హ్యాండిల్ చేయలేదంటే ఓవరాల్ ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ని, ఎక్స్టర్నల్ డిపార్ట్మెంట్స్ని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, అఫ్కోర్స్ యూ విల్ హ్యాండిల్ స్మాల్ స్కేల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ యూ విల్ హ్యాండిల్, నో టు వరీ. వెన్ ఎవర్ దిస్ బిజినెసెస్ గ్రోయింగ్ ఈ యొక్క క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంది కాబట్టి గ్రో అవుతుంది, ఇన్నోవేటివ్ ఉంది కాబట్టి కంటిన్యూస్గా గ్రో అవుతుంది. Later on it become a very large organization. Your company has become a small scale industry to large scale industry as well as an MNC company. Your products are exporting and importing throughout the global world. నీ యొక్క ప్రోడక్ట్స్ని ఓవరాల్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకున్నావు, గ్లోబల్ లెవెల్లో మంచి రెస్పాన్స్ ఉంది. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఒక అఫ్కోర్స్ అందరినీ అపాయింట్ చేసినావు అనుకోండి, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్స్ నువ్వు ప్రాపర్గా నీ యొక్క అడ్మినిస్ట్రేషన్ని హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుంది, మానిటరింగ్ చేయకపోతే నీ యువర్ ఈజ్ ద సక్సెస్ బిజినెస్. దెన్ అలాంటిది సక్సెస్ ఉండాలని కంటిన్యూలీ దెర్ షుడ్ బి ఏ సమ్ టైప్ ఆఫ్ హార్డ్ వర్కింగ్, దెన్ షుడ్ బి ఏ you should be able to solve your problems, all this etc. But main ఏమిటంటే you should have administrative control, you should have a monitoring control. నువ్వు మెయిన్ ఏమిటంటే కంట్రోలింగ్ ఎబిలిటీ ఉంటేనే ఓవరాల్గా మనము సాల్వ్ చేసుకునేకి అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ we have completed this topic, my dear students. In next video we can discuss about another beautiful topic. Just once again I am revising. Perceptions అంటే అవేర్నెస్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, విజన్ అంటే విజువలైజింగ్ ద ఫ్యూచర్ ఉండాలి, వాడికి గోల్స్ ఉండాలి, ఆబ్జెక్టివ్ ఉండాలి. థ్రిఫ్ట్ అంటే రిసోర్సెస్ని వేస్ట్ చేయకూడదు, విగ్రెస్ ఎనర్జీ అంటే కంటిన్యూస్ హార్డ్ వర్కింగ్, క్లీన్ లివింగ్ అంటే ఏ విధంగా మనం యొక్క రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటున్నాము, క్వెస్ట్ ఫర్ న్యూ ఐడియాస్ అంటే ఏ విధంగా మనము ఎప్పుడు కొత్త ధనంలో, నెక్స్ట్ ఏ విధంగా రిస్క్ అనేది మనం అజ్యూమ్ తీసుకోవాలి, అన్సీజింగ్ క్యూరియాసిటీ ఎడతెగని అంటే ఆ విధంగా మనం ఎప్పుడు కంటిన్యూస్ ఫోర్సింగ్, రెస్ట్లెస్ అర్జీ అంటే రెస్ట్ లేకుండా ఎప్పుడు ఏదో ఒక సాధించడం తప్పన, నెక్స్ట్ సెన్స్ ఆఫ్ అక్విజిటివ్నెస్ టు గెటింగ్ థింగ్స్ డన్ అంటే ఏ విధంగా ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ చూపించడం మనీలో కానీ మెటీరియల్ రిసోర్సెస్ కానీ ఏదైనా సరే, నీ యొక్క ఇన్సైట్ ఏ విధంగా ఉంది, నీ యొక్క ప్లాన్స్ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ గ్యాంబ్లర్ ఇన్స్టింక్ట్ లాగా మనం ఫైట్ చేయాలి, నెక్స్ట్ ఇనిషియేట్ ఏ విధంగా నువ్వు ఇనిషియేట్ చేసుకుంటున్నావు నీ యొక్క బిజినెస్, నీ యొక్క క్రియేటివిటీ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ జస్ట్ ఎక్స్ప్లోర్ అంటే నువ్వు లేని వాటిని కూడా ఏ విధంగా నువ్వు అవైలబిలిటీలో తీసుకుని సాల్వ్ చేస్తున్నావు, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఒక ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసే ఎబిలిటీ ఉండాలి, నువ్వు ఓవరాల్ రిసోర్సెస్ని ఏ విధంగా చేసుకుంటున్నావు, ఎబిలిటీని హ్యాండిల్ చేసుకుంటున్నావు, నెక్స్ట్ టు అచీవ్ వన్స్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ యాజ్ వెల్ యాజ్ నీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ ఏ విధంగా ఉంది. ఓకే, వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ టాపిక్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ
queries regarding this, you can comment in my YouTube channel. Thanks for watching. Jai Hind.